హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ స్కీమ్స్కి సంబంధించి మీకు 15,000 20,000 రూపాయలు అమౌంట్ పడాలంటే మీరు ముందుగా ఈ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. సో స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మీరు ఆ లింక్పై క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుందండి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఆ పక్కన మనకి బాక్స్లో లెటర్స్ అలాగే నెంబర్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఎంటర్ చేయండి, క్యాప్చర్ అనేది. సో ఎంటర్ చేసిన తర్వాత కిందన గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్కి లింక్ అయ్యన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్పై క్లిక్ చేస్తే మీకు ఇలా ఈ విధంగా అయితే వస్తుంది. సో బ్యాక్ వెళ్ళిపోయింది అనుకోకండి. ఇక్కడ మళ్ళీ మనకి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ స్టేటస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది యాక్టివ్ అని ఉంటే మీకు ప్రాబ్లం ఏమీ లేదు. ఇన్యాక్టివ్ అని ఉంటే మాత్రం యాక్టివ్ చేయించుకోండి, అంటే ఎన్పిసి అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయించుకోండి. సో ఇది యాక్టివ్లో ఉంటే ఎప్పుడు యాక్టివ్లో ఉంది అనేది కూడా ఉంటుంది. సో అలా అయితేనే మీకు అమ్మఒడికి సంబంధించి, అంటే తల్లికి వందనంకి సంబంధించి 15,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్కి సంబంధించిన 20,000 రూపాయల అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది, లేదంటే పడవు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ చెక్ చేసుకొని ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉంటే యాక్టివ్ చేయించుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.